రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఉచిత కరెంటుకు సంబంధించిన జీరో కరెంటు బిల్లులను లబ్ధిదారులకు అందించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమలు పరచడంలో అతి ముఖ్యమైనది పేదవాడు డబ్బులు కట్టలేక నెలకు 500, 600, 1000 రూపాయల వరకు బిల్లు వస్తూ కటిక చీకటి మగ్గిన రోజుల నుంచి ఇలా వెలుగులు తీసుకొచ్చిన రోజు మండలం నుంచి జీరో బిల్లు లాగా ఈరోజు మీ అందరూ చూశారు. దాదాపు నల్గొండ జిల్లాలో పాత నల్గొండ జిల్లాలో 9,18,000 మంది ఉంటే 4,53,000 మందికి మార్చి 1వ తారీఖు నుంచి జీరో బిల్ అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 1వ తారీఖు కొన్న సిలిండర్లకు కూడా మీరు 1,200 కడితే మిగిలిన 700 రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్లో వేసే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇంట్లో నిర్మించే కార్యక్రమం 10 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి. పేదవాడు 10 సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా చెట్ల కింద పుట్టల కింద పండుకుంటూ ఒకవైపు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షలతో ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలేదు కానీ ఒక ఇల్లు కట్టలేకపోయిండు. దానికి సంబంధించి నెల 11వ తారీఖు రోజు ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మొదలుగా కాన్స్టిట్యున్సీకి 3,500 రూపాయలు, 5 లక్షల రూపాయలు లెక్క ఒక ఇంటికి 5 లక్షలు. ఖాళీ స్థలం లేని వారికి అయితే స్థలాలు సేకరించి ఇల్లు కట్టించే కార్యక్రమం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే ఇందిరమ్మ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇంకా చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నాం. మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేసేది, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆ దుర్మార్గులు ఆ కుటుంబం దోసుకున్న డబ్బులు వాటి మీద విచారణ చేస్తూనే సకల జన సంఘంలో తెలంగాణ ఏర్పాటులో ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు కానీ పనికిరాని ప్రభుత్వం పోయిందని ఇలా అంటూ